ఈ పైకి ఎక్కడం కింద దిగడం ఈ తలకాయ నొప్పి ఏమీ ఉండకూడదనే ర్యాపిడో చేస్తున్నా. బైక్ టాక్సీ బుకింగ్ చేసుకుని పార్సల్ పంపిస్తే నాకెందుకో తీసుకెళ్ళ బుద్ధి కదా మామ. బిర్యానీ ఇప్పిస్తా రారా అని చెప్పి టిఫిన్ ఇప్పిస్తే ఎలాగ ఉండిద్దో నాకు కూడా అలాగే ఉండిద్ది అనమాట. బైక్ టాక్సీ అనుకో అతను చూపించిన లొకేషన్ దగ్గర వదిలిపెడితే సరిపోద్ది. అదే పార్సల్ అనుకో ఒక్కోసారి లొకేషన్ రాంగ్ పెడతారనమాట. లొకేషన్ కోసం మొత్తం ఎత్తుక్కుంటూ ఉండాలా. మళ్ళీ అతను పైకి తీసుకుని రామంటే పైకి తీసుకుని పోవాలా. తెచ్చినందుకు ఎక్స్ట్రా టిప్ కూడా ఇవ్వరు. ఈ పైకి ఎక్కడం కింద దిగడం ఈ తలకాయ నొప్పి ఏమీ ఉండకూడదనే ర్యాపిడో చేస్తున్నా. లేకపోతే స్విగ్గీ జొమాటో చేసేవాడిని. ఇప్పటికైతే తీసుకెళ్తాను. హాఫ్ అన్ అవర్ కాంచి రైడ్స్ రావట్లా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. 15 మినిట్స్ రైడ్ అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత డెలివరీ ఇచ్చా. మధ్యలో 15 మినిట్స్ ఏం చేశాననే కదా మీ డౌట్. వెళ్లేదాలో చాయ్ డబ్బా కనిపిస్తే చాయ్ తాగుతూ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ కూర్చున్నా. మళ్ళీ దాని పక్కనే పానీపూరి బండి ఉంది. మళ్ళీ దాన్ని కూడా కడుపులోకి వేసా. మంచిగా 15 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత పోయి ఇచ్చా. ఎందుకు డెలివరీ ఇచ్చిన తర్వాత నీ పని నువ్వు చేసుకోవచ్చుగా అంటారేమో. ఈ రోజు వ్యాపారం అయితే 1392 రూపీస్. రైడ్స్ అయితే 26, కిలోమీటర్స్ అయితే 91, పెట్రోల్ అయితే 320, 12 అవర్స్ చేసా. మొత్తం పోగా 1000 వచ్చాయి అనమాట.